రెండవ సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనం. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము ఏం ఆశ్చర్యము! వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని శపింపనీయుడి. దావీదు ఏమంటాడో తెలుసా? ఈ షిమ్యి అనేటువంటి వ్యక్తి వాస్తవానికి దావీదు రాజు కదా, సౌలు కుటుంబస్తుల్లో బెన్యామీను వంశావళిలో షిమ్యి వాడు ఏం చేస్తున్నాడంటే దావీదుని ఏం చేస్తాడు? శపిస్తా ఉన్నాడు. 8వ వచనం చూడండి, 7వ వచనం నుంచి. ఈ షిమ్యి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనక నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, షెరియా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క, నా ఏలిన వాడును రాజువు నాకు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి. ఇప్పుడు ఈయన రాజు, మొత్తం సైన్యం ఉంది. షిమ్యి అనేటోడు కూడా ఏం చేస్తున్నాడంటే దావీదుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏలన చేస్తా ఉన్నాడు, దూషిస్తా ఉన్నాడు, శపిస్తా ఉన్నాడు, బహిరంగంగా ఇజ్జత్ ఉన్నాడు. దావీదుని బహిరంగంగా ఏం చేస్తా ఉన్నాడు? ఇజ్జత్ తీసేస్తా ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు? తన దగ్గర ఉన్న అభిషేకం అంటున్నాడు, ఒక్క మాటని మనం మన తలకాయ తెచ్చి నీ దగ్గర పెట్టేస్తాం. అధికారం ఉంది. రాజు ఒక్క మాట అంటే మన తలకాయ. ఇప్పుడు బాప్తిసం యోహాను సువార్త ప్రకటిస్తే తీసుకొని జైల్లో పెడితే, హేరోదియ విషయంలో హేరోదుని గద్దిస్తే తీసుకొని ఏం చేసిండు? చెరసాలలో పెడితే, తర్వాత ఆమె నాట్యమాడి ఏం కావాలంటే యోహాను తల కావాలంటే తల తీసి పెట్టలే. అదేం పెద్ద విషయం కాదు. రాజు ఒక మాట అంటే, ఇప్పుడు దావీదుకు అధికారం ఉంది, దావీదు దగ్గర సైన్యం ఉంది, దావీదు హత్య చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక మాట మాత్రం సెలవిస్తే. అయితే దావీదు వివేచన ఎక్కువ. దావీదు దేవుడు హృదయానుసారుడుగా ఉన్నాడు, ప్రార్థన పరుడుగా. తనేంటో తనకు తెలుసు, తను చేసిన పాపం ఏంటో తనకు తెలుసు, తన బ్రతికేంటో తనకు తెలుసు. తనకు అర్థమైపోయింది ఏమని తెలుసా? దేవుడే ఈ షిమ్యిని ఏం చేస్తా ఉన్నాడంట? 11వ వచనం. అభిషేక్తో తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుండగా ఈ బెన్యామీయుడకు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యం! వాని జోలి యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక దేవుడే వానికి అనుమతించినాడేమో. దావీదు నాశనం కానీ వాడు నన్ను శపించడానికి దేవుడు వానికి ఏమిచ్చినాడు? మన జీవితంలో దేవుడు కొంతమందికి అనుమతిస్తాడు. ఎందుకంటే మనల్ని నిందించకపోతే, మనల్ని అవమానపరచడం లేకపోతే మనం అలర్ట్గా ఉంటాం. హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా వస్తుంది శ్రమ. నువ్వు చేతగాని దగ్గర దాని లేక మిగిలిపోదాడు దేవుని యొక్క. అయితే దావీదు యొక్క ప్రార్థన ఏంటి? దావీదు యొక్క ఆశ ఏంటి? దావీదు యొక్క విశ్వాసం ఏంటి? ఒకసారి 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టిన, నేను శ్రమల్లో ఉన్నా నా శ్రమలను నా దేవుడు చూస్తున్నాడు. సపోర్ట్ కూడా దేవుడు వ్యాపరిస్తాం. ఈరోజు కొన్ని నిందలు కూడా వెళ్తున్నావు, కొన్ని అవమానాలు కూడా వెళ్తున్నావు, శత్రు పోరాటం కూడా వెళ్తున్నావు. దేవుడట నీ శ్రమను నేను నిందని ఆయన చూస్తున్నాడట. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా శ్రమను ఆయన లక్ష్య పెట్టనేమో,
వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. సపోర్ట్ కూడా దేవుడు మేంపరుస్తాం. వాడు నన్ను శపిస్తున్నాడు, దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఆ శాపాన్ని ఏ విధంగా మార్చేస్తాడు? ఎంతమందికి అర్థమవుతుంది? మన శత్రువులు మనల్ని శపిస్తున్నారు, శపించాలి. ఆ శాపాన్ని సైతం దేవుడు ఏ విధంగా మారుస్తాడంట? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట. ఏం జరుగుతుంది? నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే, నిజంగా దేవుని ప్రణాళికను ప్రేమిస్తే, నువ్వు దేవుని వైపు నిజంగా నువ్వు చూస్తే, నీ జీవితంలో నీ శత్రువుల యొక్క శాపం సైతం, నీ శత్రువు నిన్ను శపించిన నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అవుతావు, నీ బతికింతే అని నేను ఒకవేళ నీ శత్రువు నిన్ను శపించిన దేవుడు దాన్ని దీవెనగా మార్చబోతున్నాడు. సపరపడి దేవుడు మేంపరుస్తా. దేవుడు దాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడంట? ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు.